హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను ప్రీవియస్ పేపర్స్ వాటిని బేస్ చేసుకొని మీకైతే ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ వరుస క్రమంలో ఇది మోడల్ పేపర్ నంబర్ 15. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ పేపర్కి కూడా పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మరి కంటెంట్లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు? అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరండి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. ఎవరండి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. వీరు ముస్లిం సమాజంలో ఓకేనా చాలా చాలా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అండి. ముస్లిం వారికి ఖచ్చితంగా విద్య అనేది ఉండాలి, ఓకేనా అని చెప్పేసి చాలా ఆలోచించిన వ్యక్తి. వారి యొక్క అభ్యున్నతికి పాల్పడిన వ్యక్తిగా చాలా పేరు అయితే వీరు గడించారండి. ఓకేనా? నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వము లండన్ నందు మొదటి రౌండ్ టేబుల్ సమావేశము ఏర్పాటు చేసినది. రీజన్ ఏంటండి మరి? ఆప్షన్ 4, సైమన్ కమిషన్ నివేదికను చర్చించేందుకు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీని యొక్క హిస్టరీ కనుక చూసినట్లయితే 1905లో బ్రిటిష్ వారు విభజించు పాలించు అనేటువంటి సూత్రం ప్రకారము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కోరడం అయితే జరుగుతుందండి. ఎప్పుడు? 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అని చెప్పేసి మింటో మార్లే సంస్కరణలు తీసుకొస్తారు. అక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మరి ముస్లింలకు ఇచ్చారు, మాకు ఇవ్వరా అంటూ 1919 టైంలో అప్పుడు ఉన్నటువంటి సిక్కులు కావచ్చు, ఇతర మతస్థులంతా కూడా మాకు కూడా రిజర్వేషన్ కావాలి, కంపల్సరిగా మాకు కంపల్సరీ రిజర్వేషన్లు ఉండాలి ప్రత్యేక నియోజకవర్గాలలో అంటూ వీరు కూడా లేవనెత్తడం జరిగింది. ఓకేనా? మరి దీని తర్వాత ఏం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో హిందువులు, ముస్లింలు, ఓకేనా, క్రైస్తవులు, సిక్కులతో పాటుగా అణగారిన వర్గాలు, దోపిడికి గురైనటువంటి వర్గాలు కూడా ఉన్నారు, వారికి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి సో అంబేద్కర్ గారు కూడా పాటుపడడం జరిగిందండి. సో దానికి గాను 1927లో సైమన్ కమిషన్ వేస్తారు. ఇలా అయితే కాదు, కానుముచ్చట ఇది, మనం ఏం చేద్దామంటే లండన్కి వచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశాలలో వీటిపైన చర్చిద్దాం అని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలకైతే పిలవడం జరిగిందండి. అర్థమైంది కదా? ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరిగాయండి? ఎవరికి ఎన్ని రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి అంశం పైన చర్చించడానికి. మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ గారిని పిలవలేదండి. పిలవలేదు కాదు, వెళ్ళలేదు, అటెండ్ కాలేదు. రీజన్ ఏంటో తెలుసా? అసలు ఈ యొక్క ఎవరికి కూడా రిజర్వేషన్లు అనేది ఇవ్వద్దు, ముఖ్యంగా అణగారిన ప్రజలకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది. 1928లో మరి సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలతో పెద్ద ఉద్యమమే చేయడము జరిగింది. సో తర్వాత అంబేద్కర్ గారికి, గాంధీ గారికి కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత ఓకే మీరు అన్నది నిజమే అని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క దోపిడికి గురైనటువంటి ప్రజలు, ఓకే, అణచివేతకు గురైన ప్రజలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అందుకే 1935 చట్టంలో రిజర్వేషన్లను యాడ్ చేయడం అయితే జరిగిందండి. భారత ప్రభుత్వ చట్టం 1935. అంత హిస్టరీ ఉందండి ఈ యొక్క సైమన్ కమిషన్ రౌండ్ టేబుల్ సమావేశాలకు కదా. డైరెక్ట్ ఒకటే ఆన్సర్ చెప్పేస్తే మీకు అర్థం కాదు కాబట్టి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నెక్స్ట్ వన్, భారతదేశంలో మిలిటెంట్ జాతీయవాదానికి ఆద్యునిగా పిలువబడిన వారు ఎవరు? మిలిటెంట్ జాతీయవాదానికి ఎవరండి మరి వారు? ఆప్షన్ 4 అండి, విబి ఫడ్కే అనేటువంటి వ్యక్తి మిలిటెంట్ జాతీయవాదం అంటే ఖచ్చితంగా పోరాటాల ద్వారానే మనం స్వతంత్రం తెచ్చుకుందాము అంటూ వీరైతే ఉద్యమాలు చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, ఏ రోజున భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సభలో పూర్ణ స్వరాజ్ తన లక్ష్యంగా ప్రకటించింది? పూర్ణ స్వరాజ్ ఎప్పుడండి? 19 డిసెంబర్ 1929లో. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి మరి అధ్యక్షత వహించడం అయితే జరిగిందండి 1929లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అన్నది ఎవరు? అర్ధనగ్న ఫకీర్, యాక్చువల్గా అయితే నగ్న లేదా అర్ధనగ్న ఫకీర్ అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే విన్స్టన్ చర్చిల్. ఓకే, విన్స్టన్ చర్చిల్. ఎందుకండి అలా అన్నది? ఎందుకంటే గాంధీ గారికి కేవలం ఒక పంచ మాత్రమే ఉంటుందండి, ఇంకేం ఉండదు, ఒక కట్టె ఉంటుంది చేతిలో బస్. అందుకే అర్ధనగ్న ఫకీర్ అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరండి? ఫేమస్ పర్సన్ కదా, సుభాష్ చంద్రబోస్. ఓకే, సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, భారతదేశ విముక్తికి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే భావనను మొదటగా కలిగినది ఎవరు? భారత విముక్తికి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి భావనను మొదటగా కలిగించినది ఎవరు? ఎవరండి? ఆప్షన్ 4, రాస్ బిహారీ బోస్. సో మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ అనగానే సుభాష్ చంద్రబోస్ గారి గురించి అయితే అనుకుంటాం, వీరే స్టార్ట్ చేశారనుకుంటాం. కానీ రాస్ బిహారీ బోస్ గారు అయితే స్టార్ట్ చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ 1937 ఆ టైంలో భగత్ సింగ్ గారు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, జ్యోతిబా పూలేను ప్రభావితం చేసిన అమెరికా నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జార్జ్ వాషింగ్టన్. ఎవరండి? జార్జ్ వాషింగ్టన్. ఈయన పేరు మీదగానే అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీకి వీరి పేరు పెట్టడం అయితే జరిగిందండి, జార్జ్ వాషింగ్టన్. ఓకే, నెక్స్ట్ వన్, భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1965లో జాతీయ అంటే ఆహార ధాన్యాల భద్రత కోసము, నిల్వ కోసము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హైదరాబాద్లో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆన్సర్ ఆప్షన్ 1, 2007వ సంవత్సరంలో స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాలో భూపాతాలు ఎక్కువగా నుండి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు. భూపాతాలు ఎక్కువ నుండి అతి ఎక్కువగా ఏ ప్రాంతాలలో మనకు కనిపిస్తాయంటే ఆప్షన్ 1, హిమాలయ పర్వత ప్రాంతాలలో. వీటిని మనము కొండ చర్యలు విరిగి పడడము అంటామండి. ఓకేనా, వర్షాలు పడ్డప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో కొండలపైన ఆ భూమి వదులుగా మారి పడుతుందండి, కొన్ని చర్యల్లాగా పడి చాలా బీభత్సాలు అయితే సృష్టిస్తుందండి. ఓకేనా, గమనించాలి, భూపాతాలు అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది రాష్ట్రాలలో ఇక్కడ తీవ్ర హిమ ప్రవాహాలు సంభవిస్తాయి? తీవ్ర హిమ ప్రవాహాలు అంటే మంచు కరిగి అవి నదులుగా ప్రవహిస్తూ ఉండడం అండి, నీరుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ మరి? ఆప్షన్ 4, పైవన్నీ అండి, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లలో. ఓకేనా, ఎక్కడైతే మంచు ఉంటుందో ఆ మంచు కొద్దిగా కరిగి ప్రవాహాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది కావచ్చు, సింధు కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, ఇవన్నీ కూడా హిమానినాద నదులు. అంటే హిమము అంటే మంచు కరిగి నదులుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఇండియాలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతుంది? ఫ్లడ్స్కి ఎంత శాతం గురవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 2, దాదాపు 12% భూభాగము వరదలకు గురవుతుంది. నెక్స్ట్, గుజరాత్ తీరంలో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే కొలది కనిపించే భూస్వరూపాల వరుస క్రమాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఎట్నుండండి? గుజరాత్ నుండి ఉత్తరానికి వెళ్ళే కొలది. చూద్దాం, ఆన్సర్ ఆప్షన్ 4, రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు, తర్వాత కాంబే సింధు శాఖ, తర్వాత కంభాట్ సింధు శాఖ. ఇవన్నీ కూడా గుజరాత్ తీరంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్న కొలది మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ గుజరాత్ ఉంటుంది కదా అండి, ఇక్కడ ఈ పై నుంచి కిందికి వస్తున్న కొలది ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. రాన్ ఆఫ్ కచ్ పై భాగంలో ఉంటుందండి, రాజస్థాన్కి దగ్గరగా ఆనుకున్న ఉంటుంది. దాని తర్వాత కాంబే సింధు శాఖ ఉంటుంది, తర్వాత కంబాట్ సింధు శాఖ అయితే ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, నదీ స్వరూపము ఎలా ఉన్నప్పుడు ఆ నదిలో ప్రవాహాలు అతి వేగంగా ఉంటాయి? ఎలాంటి సందర్భంలో అండి? ఆప్షన్ 2, సన్నగాను లోతుగాను ఉన్నప్పుడు నది ప్రవాహాలు అత్యంత వేగంగా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వన్, ఏకీకృత వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీని మొట్టమొదటగా ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది? జిఎస్టీని 16వ ఆప్షన్ 1 అండి,
సో అస్సాం అయితే మరి మొదటగా దీన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుందండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి? అస్సాం జిఎస్టీని యాక్సెప్ట్ చేసింది. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, జిఎస్టీని భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? కామెంట్ చేయాలి అందరూ కూడా. ఒకవేళ మీకు తెలియకపోతే జిఎస్టీ అని కామెంట్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తానండి. ఓకేనా? జిఎస్టీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఓకే, సంవత్సరాన్ని కామెంట్ చేయండి. ఓకేనా? సో ప్రీవియస్గా నేను ఒక క్వశ్చన్ అడిగానండి. ఏంటి అంటే ఢిల్లీ చలో అనేటువంటి నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఇస్తే, మరి చలో ఢిల్లీ అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారంటే రాజాజీ గారండి. ఓకే, గమనించాలి. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో విద్యా ప్రణాళికగా పేర్కొనబడిన ప్రణాళిక ఏది? విద్యా ప్రణాళిక 17వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 11వ పంచవర్ష ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. ఎందుకండి ఆ యొక్క ప్రణాళికలో విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులను అత్యధికంగా జారీ చేసిన రాష్ట్రం ఏది? ఎక్కడ రైతులు ఎక్కువగా ఉంటే అక్కడ జారీ చేస్తారు, సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? స్త్రీ పురుష లింగ నిష్పత్తి అని అర్థం అండి. 19వది ఆన్సర్ ఆప్షన్ 3, 943 ప్రతి 1000 మంది పురుషులకు గాను స్త్రీలు ఉంటారండి. ఓకే, నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ నివేదిక ప్రకారము 2024 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత? లేటెస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 2, 6.5% నిర్ణయించడం జరిగిందండి, అంచనా. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో 1984లో బ్యాంకుల కంప్యూటరైజేషన్ కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ, బ్యాంకుల కంప్యూటరైజేషన్ కోసం ఏ కమిటీని ఏర్పాటు చేశారు? 21వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రంగరాజన్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, రంగరాజన్ కమిటీ. బ్యాంకింగ్లో సంస్కరణలు తీసుకురావడానికి వేసిన కమిటీ అని కూడా అడగవచ్చు క్వశ్చన్. ఓకే, రంగరాజన్ కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, సివిల్ సప్లై అన్నట్లు. ఓకే, 22వది ఆప్షన్ 2 అండి, 1996 డిసెంబర్లో. నెక్స్ట్ వన్, వెనుకబడిన దేశంలో వ్యవసాయ కమతాల విభజనను నిరోధించే చర్య ఏది? వ్యవసాయ కమతాలు అంటే ఏంటండి? కమతాలు అంటే చిన్న చిన్న భూభాగాలండి. ఓకేనా? మన దేశంలో మరి కమతాలు చాలా చిన్నగా ఉంటాయండి. ఓకేనా? 1.1 హెక్టార్స్ అంటే అతి తక్కువ కమతము. ఓకే, సగటు కమతం రేటు ఎంత మన ఇండియాలో? 1.1 అంతే. మరి ఇలా కమతాల రేటు తక్కువగా ఉండడానికి గల కారణము, దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్య తీసుకోవాలి అంటే ఆప్షన్ 3 అండి, కమతాల సమీకరణ. ఏవైతే విభజించారో చిన్న చిన్న కమతాలను, భూభాగాలను మళ్ళీ అన్నిటిని కలిపి ఒకే భూభాగంగా చేయాలి అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్, ఆసియా అండ్ వెస్ట్రన్ డామినెన్స్ రచయిత ఎవరు? ఆసియా అండ్ వెస్ట్రన్ డామినెన్స్ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫనిక్కర్. 1973వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రధాని అయిన లార్డ్ నార్త్ ఏ రోజున బ్రిటిష్ పార్లమెంటులో రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు? రెగ్యులేటింగ్ మొట్టమొదటి చట్టం అండి భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టము 1773 రెగ్యులేటింగ్ చట్టము. ఏ రోజున అండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4, 1773 మే 18. 1773 మే 18న. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? చూద్దాం. నిబంధన 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రం రాష్ట్రపతి గవర్నర్లకి వర్తించదు. నిబంధన 361 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్లు తమ అధికార విధుల నిర్వహణలో ఏ న్యాయస్థానానికి జవాబుదారులు కారు. వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు, కానీ 2 నెలల ముందస్తు నోటీసుతో సివిల్ కేసులు పెట్టవచ్చు. అన్నీ సరైనవే. ఏంటండి మరి ఆన్సర్? 26వది ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి. 14 భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారము అందరూ సమానులే. ఓకేనా? రైట్ టు ఈక్వాలిటీ అండి. కానీ రాష్ట్రపతికి, గవర్నర్కి వర్తించదు. దేశ ప్రథమ పౌరునికి, రాష్ట్ర ప్రథమ పౌరునికి వర్తించదు.
అండ్ 361 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్లు ఎలాంటి న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. ఓకేనా. ఒకవేళ వారిపైన ఏమైనా క్రిమినల్ కేసులు గనక పెట్టాలి అనుకుంటే 2 months అంటే ప్రియార్ 2 months బిఫోర్ అయితే నోటీస్ ఇవ్వవచ్చు. ఓకేనా, కంపల్సరీ అది. నెక్స్ట్, హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ రాజ్యాంగ సవరణ రాజాభరణాల రద్దు గావించారు. ఏంటండి? రాజాభరణాల రద్దు. 27వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు దీన్ని రద్దు గావించడం అయితే జరిగిందండి. ఇది ఒక గొప్ప చర్యగా చెప్పుకోవచ్చండి. ఒక బ్రేవ్ డిసిషన్ అంటారండి ఇందిరాగాంధీ గారు. అందుకే ఇందిరాగాంధీ గారిని ఐరన్ లేడీ అంటారండి. చాలా చాలా పెద్ద డిసిషన్ అయితే తీసుకుంది. మరి ఏంటండి రాజాభరణాల రద్దు అంటే ఏంటి? భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో మరి 560కి పైగా సంస్థానాలు ఉండేదండి భారతదేశంలో. అవన్నీ కూడా భారతదేశంలో విలీనమయ్యాయి. అయితే ఆ విలీనమైనటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి కొన్ని అగ్రిమెంట్స్ ప్రకారము ప్రతి సంవత్సరము ఈ యొక్క సంస్థానాల నుంచి వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అమౌంట్ చెల్లించాలి. దాన్ని రాజాభరణము అంటారు. అసలు ఏంటి, మనం వీళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఏంటి? అందరం ఇండియాలోనే ఉన్నాం. సో రాజుల పాలన అయిపోయింది, ఇప్పుడు ప్రజల పాలన వచ్చింది అని చెప్పేసి వీటిని రద్దు చేస్తూ 26వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేయడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 6 అధ్యాయాలు 31 సెక్షన్లు ఉన్నాయి. ఈ హక్కు చట్టరూపం దాల్చడంతో కృషి చేసిన వారిలో అరవింద్ కేజ్రీవాల్, జయప్రకాష్ నారాయణ, సందీప్ పాండే, అరుణారాయ్ ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్కి ఇది వర్తించదు. 28వది ఏంటండి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో సరికానిది వచ్చేసి యాక్చువల్గా అయితే ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి అప్పుడు 2019 కాబట్టి సో అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదిగా ఉండేది. అప్పుడు దానికి వర్తించదండి ఇది యాక్చువల్గా అయితే. బట్ ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ మరి రాష్ట్రంగా ఉందా? లేదండి, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అన్నీ కూడా సరైనవే, సరికానిదంటూ ఏమీ కూడా లేదు, గమనించాలి అందరూ. నెక్స్ట్, అస్పృశ్యులను మొదటిసారిగా షెడ్యూల్ క్యాస్ట్గా పేర్కొన్న చట్టము. ఏ చట్టంలో పేర్కొన్నారండి? 29వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఓకే, భారత ప్రభుత్వ చట్టం 1935. ఇంతకుముందు చెప్పాను కదా, రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అస్పృశ్యులను షెడ్యూల్ క్యాస్ట్గా పేర్కొంటూ ఒక చట్టం తీసుకొచ్చి వీరికి ఈ టైంలోనే రిజర్వేషన్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రిమీ లేయర్ వర్గాలను గుర్తించేందుకు రామ్ నందన్ ప్రసాద్ కమిటీ నియమించిన సంవత్సరము. క్రిమీ లేయర్ వర్గాలను గుర్తించేందుకు 30వది ఆప్షన్ 3 అండి, 1993. నెక్స్ట్ వన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హెల్ప్ లైన్ నంబర్ ఎంత? హెల్ప్ లైన్ నంబర్ ఎంత అండి? 139. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదండి, ఇది పెయిడ్ సర్వీస్. ఓకేనా, హెల్ప్ లైన్ నెంబర్ అయినప్పటికీ కూడా దీనికి 1 minute-కి 2 rupees అలా ఛార్జ్ అయితే అవుతూ ఉంటుందండి. ఓకేనా, ఛార్జబుల్, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు. బట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఇది ఒక హెల్ప్ లైన్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు, 139. నెక్స్ట్ వన్, హానికర రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? హానికర రక్తహీనత దేనివల్ల అండి? B12 ఏమంటాము రసాయనికంగా? సైనకోబాలమిన్ అంటాము, సైనకోబాలమిన్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ఇస్లామిక్ దేశం యోగాను క్రీడగా గుర్తిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది? యోగాను క్రీడగా గుర్తిస్తున్నట్లుగా మరి ఏ దేశం అండి అంటే సౌదీ అరేబియా. నెక్స్ట్, ఎముకలలో అధికంగా ఉండే కాల్షియం రూపం ఏంటి? ఏ రూపంలో ఉంటుందండి కాల్షియం ఎముకలలో? 34 ఆప్షన్ 3 అండి, కాల్షియం పాస్పేట్. ఓకే, కాల్షియం
పాస్పేట్ రూపంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి. పోషకాహార లోపం, విటమిన్స్ లోపంగా చెప్పుకోవచ్చు దీన్ని సింపుల్గా. ఓకేనా, ఏమంటారు మరి దాన్ని? 35 ఆప్షన్ 4 అండి. 5 అండి. క్యాషియోర్కర్, మెరాస్మస్ అండ్ ఎనీమియా. పోషకాహార లోపం, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పోషకాలే కదండి. వీటన్నిటి లోపం వల్ల ఇవైతే వస్తాయి మనకి. నెక్స్ట్ వన్. ఒక మొక్కను అడ్డంగా కోసినప్పుడు దానిలో 50 వార్షిక లేదా వృద్ధి వలయాలున్న ఆ మొక్క యొక్క వయస్సు ఎంత? ఓకేనా, ఎంత అండి మరి? 36. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 25 సంవత్సరాలు. ఓకేనా, ఒక పెద్ద చెట్టును కట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తాయండి, దాంట్లో వలయాలు ఇట్లా కనిపిస్తాయి. ఆ వలయాలు లెక్కించి అందులో కనుక 50 వలయాలు ఉంటే దాన్ని ఆఫ్ చేసి 25 సంవత్సరాలుగా లెక్కిస్తారు. ఓకేనా, నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ కాంతి ధర్మం మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి కారణమవుతుంది? ఈ క్రింది ఏ కాంతి ధర్మం మానవుడికి దృష్టి జ్ఞానము కలగడానికి? ఏదండి అది? ఏ కాంతి ధర్మము అది? 37 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కాంతి పరావర్తనము. కాంతి పరావర్తనం అంటే ఏంటి? కాంతి మనము టార్చ్ లైట్తోనైనా సూర్యుడితోనైనా కూడా కాంతిని ఒక వస్తువు పైన పడవేసినప్పుడు అది వెనక్కి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుందండి. దాన్ని మనం కాంతి పరావర్తనం అంట. అలా కాంతి వెనక్కి తిరిగి ప్రయాణించినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. అందుకే అంతరిక్షంలోనికి సూర్యుని కాంతి వెళ్ళినప్పుడు అయినా కూడా మనకు బ్లాక్ కనిపిస్తుంది. ఎందుకండి? అక్కడ కాంతి పడడానికి సరైన అడ్డు కానీ ఏదైనా ఉండదు, కాబట్టి అనంతంలోకి వెళ్ళిపోతుంది, అందుకే బ్లాక్ కనిపిస్తుంది. ఓకే, కాంతి పరావర్తన ధర్మం అంటాం దాన్ని. వాహనాలలో డ్రైవర్లు పక్క అద్దంగా లేదా డ్రైవర్ మిర్రర్గా ఉపయోగించే దర్పణం ఏంటి? దేన్ని ఉపయోగిస్తారండి? ఆప్షన్ 1 కుంభాకార దర్పణము. నెక్స్ట్ వన్. చుట్టబడిన స్ప్రింగ్లో ధ్వని ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది? చుట్టబడిన స్ప్రింగ్లో 39 ఆప్షన్ 2 అంటే అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ వన్. ద్రవస్థితిలో ఉండే ఒక అలోహము బ్రోమిన్, అయితే దీన్ని ఏమని పిలుస్తారు? బ్రోమిన్ ద్రవ రూపంలో ఉంటుందండి గది ఉష్ణోగ్రత వద్ద. ఓకే, మరి దీన్ని ఏమని పిలుస్తారు? 40 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రెడ్ లిక్విడ్ అంటాం. ద్రవ రూపంలో మరొక లోహం కూడా గది ఉష్ణోగ్రత వద్ద మరొక లోహం కూడా అత్యంత బరువైన లోహం అండి. అది ఏంటి? ద్రవంలోకి మారుతుంది, అదే పాదరసం. ఓకే, పాదరసం. నెక్స్ట్ వన్. పచ్చళ్ళలో బేకరీ పదార్థాలలో ఈ క్రింది వానిలో దేనిని ఉపయోగిస్తారు? పచ్చళ్ళలో మరియు బేకరీ పదార్థాలలో 41 ఆప్షన్ 2 అండి, వెనిగర్ ఉపయోగిస్తారు. వెనిగర్ పాడవకుండా ఉండడానికి. క్రింది వాటిలో వేటిని కలపడం ద్వారా నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించవచ్చు? నీటి యొక్క ఉప్పుదనాన్ని తొలగించవచ్చు, కాఠిన్యత అని కూడా చెప్పుకోవచ్చు. దేన్ని కలపడం ద్వారా? 42 ఆప్షన్ 1 కాస్టిక్ సోడా. ఓకే, కాస్టిక్ సోడా. నెక్స్ట్ వన్. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు? కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైన వాయువు అండి ఇది. కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు? 43వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వాటర్ గ్యాస్ అంటారు. దీన్ని ఏమంటారు? వాటర్ గ్యాస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నిప్పన్ లేదా నిప్పు కణిక అని ఈ దేశానికి పేరు? నిప్పన్ లేదా నిప్పు కణిక ఆన్సర్ జపాన్ అండి, జపాన్కి పేరు. ఎందుకండి? మరి ప్రపంచంలో మొదటిసారిగా సూర్యుడు ఉదయించేటువంటి దేశం జపాన్ అండి. ఓకేనా, ల్యాండ్ ఆఫ్ మాస్టర్ పైల్స్ అని కూడా దీనికి పేరు, కంగారుల దేశం అని కూడా దీనికి పేరు. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? కప్ప మనిషి అండి. ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? ఆప్షన్ 1 ప్రొఫెసర్ సత్యభామాదాస్ బీజు. నెక్స్ట్ వన్. మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? మొట్టమొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి ఇది. వేటి మధ్య స్టార్ట్ అయింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఔరా మరియు ఎర్నాకుళం మధ్య స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించనున్నారు? అంతర్జాతీయ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించారండి? 47 ఆప్షన్ 4 అండి, కన్నూర్. నెక్స్ట్ వన్. దేశంలోనే మొదటి క్షిపణి యుద్ధ నౌక పేరును ఈ క్రింది వాటిలో గుర్తించండి. దేశంలోనే మొదటి క్షిపణి యుద్ధ నౌక 48 ఆప్షన్ 4 అండి, ఐఎన్ఎస్ వినాశ. ఐఎన్ఎస్ వినాశ.
నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇక్కడ ఉంది. నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. 49 ఆప్షన్ 1 అండి, ఘాదాంకి. నెక్స్ట్, మై ఇండియన్ ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? మై ఇండియన్ ఇయర్స్. ఆప్షన్ 4 లార్డ్ హార్డింగ్. లార్డ్ హార్డిజ్ లేదా హార్డింగ్, ఇంపార్టెంట్ పర్సన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో ప్రతిరోజు ఉదయం 10 గంటలకి, 10 గంటల 30 నిమిషాలకి, ఈవినింగ్ 5 గంటల 30 నిమిషాలు కూడా ఒక మోడల్ పేపర్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.